మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిద్ర అనేది మన శరీరానికి ఒక రీసెట్ బటన్ లాంటిది. నిద్ర సరిగ్గా పోతేనే మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే సరిగ్గా పనిచేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ రోజుల్లో నిద్ర అనేది కూడా ఒక పెద్ద వరంలా తయారైపోయింది. చాలా మంది నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉన్నారు. దీనికి అనేక రకాల రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఆ రీజన్స్ అన్ని ఎలా రెక్టిఫై మనం చేసుకోవాలి, సరైన నిద్ర కోసం అసలు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. హలో సార్. హలో సార్, నిద్ర అనేది నిజంగా ఎవరైనా కదిలిస్తూ ఉంటుంటే అబ్బా ఇవాళ అసలు నిద్ర లేదు, చాలా మూడీగా ఉంది, ఇట్లా కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. నిద్ర పోయామంటే ఆ రోజు ఒక పండగలాగా వాళ్ళు భావిస్తూ ఉంటుంటారు. ఎందుకు రాను రాను ఈ నిద్రలేమి సమస్య పెరిగిపోతూ వస్తుంది? ఎక్కడ మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం? యాక్చువల్లీ నిద్ర అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ మన ఒక లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ, మోస్ట్ నెగ్లెక్టెడ్. దానికి అందరికి ఉన్న ఐడియా ఏంటంటే నిద్ర అనేది పోవాలి అంతే, దాంట్లో ఏం జరుగుతుంది అనేది పెద్ద పట్టించుకోరు. సో అది ఎప్పుడైనా పోవచ్చు. కొంతమంది నాలంటి వాళ్ళు ఉన్నారంటే మాట్లాడుతున్నా లేకపోతే ఏదో ఒక టీవీ చూస్తున్నా అలా కూర్చొని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా ఎర్లీగా నిద్ర పోయినా కూడా వాళ్ళకి రాదు. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళ బాడీలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ సబ్సెట్ ఆఫ్ పీపుల్ ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు అంటే దే ఆర్ అండర్ ఇమ్మెన్స్ స్ట్రెస్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎక్కువ శాతం ఏదైతే ప్రాక్టికల్ మెడిసిన్ గురించి మాట్లాడతానో ఇది స్ట్రెస్కి సంబంధించిందే, మానసిక ఒత్తిడికి సంబంధించిందే. దానికి కారణాలు పలు రకాలుగా ఉండొచ్చు. మానసిక ఒత్తిడులు అనేవి ఫినాన్షియల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు. దే సో మెనీ అదర్ మీన్స్ ఆఫ్ డెవలపింగ్ ఇట్. తర్వాత అందరికి ఉన్న అపోహ ఏంటంటే నేను డేలో పడుకుంటాను, రాత్రి మేల్కుంటాను. దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ది సేమ్. మీరు పడుకోవాల్సిన డ్యూరేషన్ 8 hours, అది రాత్రే. అది కరెక్ట్ వే ఆఫ్ మేనేజింగ్ హెల్త్. సో లేదండి నేను డే టైం పడుకుంటాను, నైట్ టైం మేల్కుంటానంటే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఫాస్ట్గా డిటిరేట్ అవుతుంది. బాడీలో హ్యాపీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయడం అనేది నిద్రలో జరుగుద్ది. బ్రెయిన్లో రిపేర్, రెస్టరేషన్, ప్రోగ్రెస్ అనేది జరుగుద్ది. బ్రెయిన్లో మెమరీ క్యాప్షన్ అనేది జరుగుద్ది. ఈ ప్రక్రియలన్నీ జరగాలి అంటే స్లీప్ అనేది ఆ డ్యూరేషన్కి జరగాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ స్లీప్లో జస్ట్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్, స్లీప్లో ఒక 4-5 సైకిల్స్ జరగాలి. ఆ సైకిల్స్ జరిగితేనే సంపూర్ణంగా నిద్రపోయినట్టని మేము నిర్ధారిస్తాం. సో ఇవన్నీ ప్రక్రియలు జరగడం అనేది ఇంపార్టెంట్ ఫర్ అ పర్సన్ టు హ్యావ్ అ హెల్తీ లైఫ్. మరి దీనికి విరుద్ధంగా మనం చేసేది ఏంటంటే నిద్రపోవాల్సిన టైంలో తినడం మొదలు పెడతాం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ నైట్ లేట్గా ఫుడ్ తిన్నప్పుడు ఈదర్ స్మోక్, హాట్ బెవరేజెస్, ఆల్కహాల్, ఈ కాంబినేషన్లో ఉంటుంది. ఆల్ 4 of it అంటే ఫుడ్, ఆల్కహాల్, స్మోక్ అండ్ హాట్ బెవరేజెస్ ఇవన్నీ కూడా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే మీరు కారణాలు అడిగారు కదా, ఆ కారణాల గురించి చెప్తున్నాను. అయితే దీనికి అడిటివ్గా ఈ మధ్యకాలంలో స్క్రీన్ టైం, మ్యాక్సిమం మీకు టైం ఉన్నా ఇవన్నీ చేయకపోయినా కానీ స్క్రీన్ చూస్తుంటారు. సో ఎఫెక్టివ్గా ఏం చేస్తుందంటే బ్రెయిన్ని యాక్టివేట్ చేసే విధంగా పనిచేస్తున్నాయి ఈ ప్రక్రియలన్నీ కూడా. మరి బ్రెయిన్ యాక్టివేట్ చేసేటప్పుడు బ్రెయిన్లో ఏదైతే నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అని ఉంటుందో అది బాడీలో సమ లెవెల్స్లోకి రానప్పుడు నిద్ర ఆన్సెట్ రాదు. దిస్ ఇస్ సింపుల్ ఫ్యాక్ట్. ఇలాంటివి ట్యూన్ చేయాలంటే ఫస్ట్ ఈ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. న్యాచురల్ పరంగా మీకు నిద్ర రావాలంటే ఇవి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొంతమంది పూర్తి నిద్రపోయాం, నైట్ బాగానే నిద్రపోయానే, అయినా కూడా ఇంకా స్లీపీగా అనిపిస్తుంది, ఎందుకో మత్తుగా అనిపిస్తుంది, నిద్రపోయినట్టుగా అంత ప్రాపర్గా నిద్రపోయినట్టు అనిపించట్లేదు అని చెప్తూ ఉంటారు. బట్ ఎందుకు అట్లా వాళ్ళకు ఉంటుంది? సో వాళ్ళకి తెలిసి వాళ్ళేమో నిద్రపోయావని అంటారు, కానీ స్లీప్ సరిపోదు. దిస్ ఇస్ వెరీ రెలవెంట్ మనం మాట్లాడే టాపిక్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లైమ్ లైట్లోకి వచ్చిన లైఫ్ స్టైల్ డిజీజ్, ఎక్కువగా కామన్ పాపులేషన్లో తెలియని డిజీజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఆ నిద్రపోయినట్టే అనిపిస్తుంది వాళ్ళకి, కానీ ఆ నిద్ర సమంగా వచ్చి ఉండదు. సో దీనికి అనాలిసిస్గా మేము స్లీప్ స్టడీస్ అనేవి చేస్తాం.
ఈ స్లీప్ స్టడీస్లో జనరల్గా మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎంత నిద్రపోగలిగారు, డ్యూరేషన్ ఆఫ్ స్లీప్, ఈ స్లీప్లో బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉండింది, దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ ఏ లెవెల్కి మెయింటైన్ అయ్యాయి, హార్ట్ మీద ఈ బ్లడ్ సర్క్యులేషన్ మీద ఎంత ఎఫెక్ట్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా ఈ స్లీప్ స్టడీలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సహజంగా ఈ అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో సబ్ లెవెల్స్ ఆర్ లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజనేషన్, హై లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గమనించడం జరుగుతుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు డెఫినెట్లీ బ్రెయిన్లో ఏవైతే న్యాచురల్గా జరగాల్సిన ప్రక్రియలు ఏదైతే సైకిల్ అని చెప్పానో అది డిస్టర్బ్ అయిపోతుంది. తర్వాత కొంతమందిలో అసలు శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోవడం జరుగుతుంటుంది మధ్యలో, నిద్ర మధ్యలో. సో దీన్ని యాప్నియా స్పెల్స్ అంటాం. ఈ యాప్నియా స్పెల్స్ జరిగినప్పుడు అగైన్ డిస్టార్షన్ ఆఫ్ బ్రెయిన్, ఏదైతే సైకిల్ మెయింటైన్ అవుతుందో అది మెయింటైన్ కాదు. సో ఇలా డిస్టర్బెన్స్ అయినప్పుడు మీకు సంపూర్ణంగా నిద్ర రాలేదు కాబట్టి మనకేమనిపిస్తుంది, పొద్దున్న లేయంగానే నేను నిద్రపోలేదు, నాకు అడిక్వేట్ రెస్ట్ రాలేదు అనే సిగ్నల్ బ్రెయిన్ పంపిస్తుంది. సో దెన్ అండ్ దేర్ రెక్టిఫై చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలా రెక్టిఫై చేయడానికి మీరు ఎక్స్పర్ట్ని కలవాలి, ఈ స్లీప్ స్టడీ చేసుకోవాలి. అప్పుడే మీకు వాట్ ఈస్ ద అండర్లయింగ్ ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. ఇప్పుడు నెలల తరబడి చాలా మంది ఈ స్లీప్ డిస్టర్బెన్స్ తోటి సఫర్ అవుతూ ఉన్నా కూడా డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. ఇలా నెలలు గడుస్తున్న కొద్దీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి డిసీజెస్కి దారితీస్తుంది? అగైన్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎప్పుడైతే లాంగ్ టర్మ్గా మన బాడీకి స్లీప్లెస్ డ్యూరేషన్ పెరుగుతుందో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆబ్వియస్గా బ్రెయిన్ ఫంక్షనాలిటీ కోల్పోతారు. అంటే మీరు పనిచేసే చురుకుతనం, కాన్సన్ట్రేషన్, మెమరీ, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ల్యాప్స్ వస్తాయి. రెండోది బికాస్ హార్మోనల్ బ్యాలెన్స్ పోతుంది కాబట్టి వీళ్ళల్లో ఊబకాయం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఊబకాయం రాగానే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ పెరుగుతాయి, హై కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ వస్తుంది, ఇన్ఫర్టిలిటీ రేట్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా స్లీప్ పోవమో మేజర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం గమనించాం. సో ఇలా స్టార్ట్ అయినందుకు మీరు ఇమీడియట్గా రెమెడియల్ మెజర్స్ తీసుకొని ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోకపోతే ఈవెన్చువలీ ఆ సివియారిటీ పెరిగి ప్రాణాంతకరం జరుగుతుంది. ఓకే, సో ఒక్క స్లీప్ ఇన్నిట్లకు దారితీస్తుంది. అబ్సల్యూట్లీ, అందుకోసం అంటున్నాను కదా, చాలా మందికి దీని మీద అంత ఫోకస్ ఉండదు. స్లీప్ అనేది చాలా సింపుల్ థింగ్ అనుకుంటారు, కానీ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ లైఫ్. లైక్ మనం ఏదైతే డైలీ మనం ఆహారం తీసుకుంటామో అలా స్లీప్ కూడా బ్రెయిన్కి అవసరము. పెద్దవాళ్ళకైతే ఎన్ని గంటలు స్లీప్ ఉండాలి, చిన్నపిల్లలకైతే ఎన్ని గంటలు ఉండాలి, ఈ టైమింగ్స్ అనేది మోర్ ఎవర్ ఎంత ఇంపార్టెంట్, ఎలా ఉండాలి? సో ఐడియల్గా నేను ఎక్కువ అడల్ట్ మెడిసిన్ చేస్తాను కాబట్టి యూజువలీ ఒక ఏజ్ ఆఫ్ 60 వరకు యుల్ రిక్వైర్ అబౌట్ 9 నుంచి అరౌండ్ 9 hours ఉండాలి. ఆఫ్టర్ దట్ న్యాచురల్గానే మనకి నిద్ర అనేది తగ్గుద్ది కాబట్టి అరౌండ్ 7 to 8 hours ఉండాలి. యావరేజ్ చెప్పుని చెప్తే ఒక అడల్ట్ పర్సన్కి 7 to 8 hours అనేది మినిమంగా ఉంటే మంచిది. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఐడియల్గా మనం రికమెండేషన్ 7 to 8 hours అని చెప్తాం. బట్ యంగ్స్టర్స్లో ఒక 1 hour ఎక్స్ట్రా పడుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఓల్డ్ పీపుల్లో బికాస్ లాస్ ఆఫ్ మెలటోనిన్, లాస్ ఆఫ్ హార్మోన్స్ ఏజింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుద్ది కాబట్టి వాళ్ళకి స్లీప్ అంత లాంగ్ టర్మ్గా ఉండదు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? సో ఎక్కువసేపు కొంచెం పడుకోవాలి, నాకు నిద్ర రావట్లేదు అనేటప్పుడు ఆల్టర్నేట్ సొల్యూషన్ వాళ్ళకి ఏమైనా ఉంటుందా? సో బేసిక్లీ ఒకటి, నేను న్యాచురల్ మెథడ్స్లో ఏవైతే కరెక్టివ్ మెజర్స్ చెప్పానో అవి చేయాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళలో ఎక్కువ సమస్యలు ఏంటంటే యూరినేషన్తో, బాడీ పెయిన్స్తో, బ్యాక్ పెయిన్స్తో, సమ్ అదర్ రిలేటెడ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్గన్ డిస్ఫంక్షన్తో వస్తుంది కాబట్టి అవి కరెక్షన్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ కూడా ఇంకా సమస్యగా ఉంటే ఈ మధ్యకాలంలో చాలా లైమ్ లైట్లోకి వచ్చిన స్లీప్ మెడిసిన్, మెలటోనిన్ సబ్స్టిట్యూట్స్ ఈజీగా దొరుకుతున్నాయి, అవి యూజ్ చేయడం. అవి కూడా మనకి పనిచేయట్లేదంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి మీకు తగిన మెడిసిన్ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ విత్ యువర్ స్లీప్, ఆ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేసే విధంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కాషన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది 10 days వేసుకున్నాను నాకు అలవాటు అయిపోద్దేమో అని మానేస్తాను అంటారు. సో అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే బ్రెయిన్ సెట్ కావడానికి సర్టన్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ కావాలి, వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మినిమం రికమెండెడ్ డ్యూరేషన్ వుడ్ బి అరౌండ్ 6 weeks to 3 months. ఆ డ్యూరేషన్ మందులు తీసుకున్నందువల్ల బ్రెయిన్ రీసెట్ అయ్యి
మీకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ నిద్ర వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిద్రలేని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అండ్ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎటువంటి కరెక్షన్స్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.